ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో ఈ రాత్రికాలి ప్రార్థన సమయానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెలలేని స్తుతి స్తోత్రాలయ్యా. ఈ దినమంతా మీ బలిష్టమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచి సురక్షితముగా, ఆరోగ్యవంతముగా, కృపాక్షేమాన్ని అనుగ్రహించిన ఆయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క రాత్రి కాలములో మీ పాద సాన్నిధ్యంలో కృతజ్ఞులమై నీ కృప కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిద్రిస్తుండగా సుఖమైన నిద్ర దయచేయండి. వేకున లేచి నిన్ను గణపరిచే కృపను, భాగ్యాన్ని, ధన్యతను దయచేయండి. మా బిడ్డల యొక్క నాయన ఆధ్యాత్మికమైన స్థితిని మీరు బలపరచండి. ఏ కుటుంబంలో ఏ బాధలు, కష్టాలు, కన్నీరు, సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి వేదనలు ప్రభు బిడ్డలను వేధిస్తున్నాయో, మానసికంగా బిడ్డలు కృంగిపోతున్నారు, కుటుంబంలో మనస్పర్ధలతో ఎంతమంది బిడ్డలు నలిగిపోతున్నారు తండ్రి. నీ మహిమైశ్వర్యంలో సమాధానకర్తగా బిడ్డల జీవితాలకు, కుటుంబాలకు మీరు రండి. గొప్ప కార్యాలు ప్రభు బిడ్డల జీవితాలు మీరు చేయమని వేడుకొనిచున్నాను. ప్రత్యేకంగా నాన్న, ఇదిగో మీ సన్నిధి బలముతో నీ బిడ్డలు నింపండి. మీ లేఖన సెలవిస్తున్నాయి 91 కీర్తన 10వ వచనంలో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమెన్. ఎస్ లార్డ్. అయ్యా, మీ సన్నిధి మాకు తోడుగా ఉన్నప్పుడు ఏ తెగులు తండ్రి మా గుడారాలు సమీపించకుండా, అపాయం ఏమీ రాకుండా, కనురెప్ప పాప వల్ల తండ్రి మీరు మమ్మల్ని ఇంతవరకు కాపాడిన దేవుడు అయ్యా. ఇక మీదట కూడా తండ్రి మీ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉంచబోతున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాను. బిడ్డలనైనా మంచి ఆరోగ్యాలతో నింపండి, మనశ్శాంతితో నింపండి, సమాధానంతో నింపండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి అయ్యా. వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, కుటుంబ జీవితాల్లో, వివాహ జీవితాల్లో, గర్భఫల విషయాల్లో మహాద్భుత కార్యాలు చేయండి తండ్రి. అయ్యా, కోర్టు కేసుల్లో గొప్ప జయాన్ని బిడ్డలకి ఇవ్వండి నాయన. కుదులను బంగారాలు విడిపించండి తండ్రి. అయ్యా, ఆత్మీయంగా బిడ్డలు మీరు బలపరచండి. మంచి ప్రార్థనాత్మతో, ప్రార్థన శక్తితో నింపండి. నీ బిడ్డల కొరకై మీరు గొప్ప కార్యాలు చేయండి. కృపాక్షేమాలు తోడుగుంచి ఉన్నతమైన మార్గంలో ప్రభువా నీ బిడ్డల్ని మీరు నింపి నడిపించమడుకొనుచున్నాను. గొప్ప కార్యాలు మా జీవితాలు మీరు ఎన్నో చేశారు తండ్రి. ఇక మీదట కూడా మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నాన్న, ఈ రాత్రి మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి ఈ సంవత్సరంకు కావాల్సిన మీ కృపను మా ఎడల విస్తరింపచేయండి. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి, ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. అన్ని వేళలా మమ్మల్ని తండ్రి నీలో వర్ధిల్ల చేసి నీ సాక్షిగా నిలబెట్టుకునమని, అడగక మరిచిన ప్రతి మేలుతో నింపమని, దినాశీర్వాదాలతో నింపమని సర్వశక్తిగా నీ యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. శుభరాత్రి. గుడ్ నైట్.